ఏంటిదో పట్టుకొస్తున్నారు? ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లా ఉన్నావు? సరిపోలేదా? గోవా వెళ్ళొచ్చారుగా. కుక్కలు ఇంట్లో ఉన్నాయి, సరిపోలేదా? ఏంటో ఈ డాగ్ లవర్స్ అయితే. 7 సిస్టర్స్, ఓ ఆ నార్త్ ఈస్ట్ ట్రిప్పా? దేవుడా, ఇదండి ఈవిడ గారి గోల. చాలా మంది మెమరీస్ని ఫోటో ఆల్బమ్లోను ఫోన్లోను దాచుకుంటే ఈవిడ మాత్రం రకరకాల స్టిక్కర్లు ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు నా మొహాన్ని అతికిచ్చి చూసి మురిసిపోతూ ఉంటారు. హాట్ కాఫీ ఎందుకులే, ఫ్రిడ్జ్లో పెట్టి కోల్డ్ కాఫీ తాగుతా. ఏంటిది నా దగ్గర తీసుకొస్తున్నావు? కంపెనీస్ లోపల పెడతా ఏంటి? ఫ్రీజర్లో పెట్టి. ఏంటిది? ఏంటి పొయ్యి మీద నుంచి డైరెక్ట్ లోపలికా? ఫస్ట్ అది రూమ్ టెంపరేచర్ రావాలి. ఏంటిది? చచ్చిపోతున్నారు బాబు. ఏదో రోజు కంప్రెసర్ పోతుంది, మీకు బుద్ధి వస్తుంది. అసలే వారంటీ పీరియడ్లో కూడా లేదు. అరే, లైట్ కరెక్ట్గా ఏ పాయింట్లో ఆఫ్ అవుతుందో తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు? ఏంటో ఈ పిచ్చి జనాలు. క్యాప్ ఎక్కడుంది? సర్లే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. అంటే మూత దొరకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. నువ్వు నీ బద్ధకం. తాగురా, తాగు. ఒరేయ్, కొద్దిగా నా సెన్స్ ఉందా నీకు? బా మా ఆ కుండలో నీళ్లు తాగొచ్చు కదా, మంచివి హెల్త్ కి. ఫ్రిడ్జ్ లో నీళ్లు తాగకూడదు నాన్న, మంచిది కాదు, జలుబు చేస్తుంది. సమ్మర్లో జలుబు ఏంటి? లాస్ట్ సమ్మర్ కూడా ఇదే అన్నావు, తెలుసుగా ఏమైందో నీకు? మళ్ళా ఎంటీ బాటిల్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెడతావు. 100 సార్లు చెప్పింటా, ఒక్కరు కూడా వినిపించుకోరు నా మాట. ఫిల్ చేసి పెట్టు. కుండలో వాటర్ ఉన్నాయి కదా, అంతేగాని నింపి మాత్రం పెట్టవు. ఏంట్రా వచ్చావు? సగం తిన్న బత్తాయి లోపల పెడతాయంట్రా. నీ వల్ల ఎన్ని మరకలు పడుతున్నాయో తెలుసా? మళ్ళీ వచ్చాడు. ఇప్పుడేం కావాలి? ఈ డస్ట్బిన్ అనుకుంటా ఏంటి? ఏదో చెత్త మొత్తం వేస్తావు. రే, అసలు బిస్కెట్ ప్యాకెట్ ఫ్రిడ్జ్ లో పెడతాడా? సరే పెట్టావు, బాగానే ఉంది. వస్తావు, డోర్ తెరుస్తావు, 2 బిస్కెట్లు తిని వెళ్ళిపోతావు. మళ్ళీ పెట్టావు. ఎలా కొండను మళ్ళీ నా దగ్గరికి వచ్చావా? అది నేనంటే. ఎందుకుంటారా? ఎందుకుంటాయి బాటిల్లో నీళ్లు? చెప్తానే ఉన్నా పట్టి పెట్టు అని. పడితే కదా మంచిగా అయింది. ఇప్పుడు పోయి కుండలో నీళ్లు తాగు. మళ్ళీ ఖాళీ బాటిల్ పెడతాంట్రా. ఐస్ క్యూబ్స్, నీకు ఇంకిదే దిక్కు. ఐస్ ముక్కలు తింటున్నావేంద్రా? ఇవి కూడా అయిపోతే అప్పుడేం చేస్తాడు? జాను, కరెంట్ బిల్ ఎక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? నా నెత్తి మీద ఉంటుంది. ఓకే. ఈ ఇంట్లో స్టోర్ రూమ్ లో ఎన్ని సామాన్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా మీద మాత్రం ఇష్టం వచ్చింది ఏది పడితే అది పెడతారు. బేబీ, అంబ్రెల్లా ఎక్కడ పెట్టాలి? ఫ్రిడ్జ్ పైన పెట్టు, నా మీద పెట్టు, ఇంకా పెట్టు. అసలే హైట్ ఉంటా కదా, ఈ చెత్త వాడికి కనబడి కూడా కనబడదు. బేబీ, ఇది ఎక్కడ పెడదాం? ఇది ఫ్రిడ్జ్ ఉంది కదా. ఏంటి అదా సచ్చురుకుంటా? ఈ పక్కన బాల్కనీలో పెట్టే. అమ్మా, బతికించారు. ఎక్కడ పెట్టాను? జాను, కార్ కీస్ ఏవి? ఎక్కడ పెట్టినావు నాకేం తెలుసు? ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర పెడతావు, మళ్ళీ మర్చిపోయి నన్ను అడుగుతావు. కార్ నువ్వు నడుపుతున్నావు, నేను అడుగుతున్నాను. అక్కడ ఎక్కడో ఒక దగ్గర పెట్టుకుంటావు. బాగైంది, మీకు ఇలా అవ్వాల్సిందే. ఇప్పుడు ఎతకండి, ఇల్లు మొత్తం ఎతకండి. ఇక్కడ కూడా లేదు, ఎక్కడ దొరకదుగా. జాను, అవన్నీ ఎందుకే ఫ్రిడ్జ్ లో పెడతావు? మమ్మీ, పాడవకుండా ఉంటాయి మమ్మీ ఫ్రిడ్జ్ లో పెడితే. ఇవి గ్లాస్ ఇవంతా బయట పెట్టినప్పుడు పగిలిపోతూనే ఉంటాయి. అందుకే దీంట్లో పెడితే సేఫ్ గా ఉంటాయని దీంట్లో పెడతా. అయినా నువ్వు మసాలాలు అవన్నీ పెట్టినప్పుడు లేదా? ఆవిడేమో మహాతల్లి, కిచెన్ లో ఉండాల్సిన మసాలాలన్నీ బయట ఉంటే పురుగులు పడతాయని తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెడతారు. మీరేమో ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ముందు ఉండాల్సిన నెయిల్ పాలిష్లు, ఖాళీ బాటిల్స్, గ్లాసులు అన్ని తీసుకొచ్చి లోపల పెడతారు. ఇంకా పెట్టండి. బుక్ షెల్ఫ్ లో ఉండాల్సిన బుక్స్, వార్డ్రోబ్ లో ఉండాల్సిన బట్టలు, మీ ఇష్టం. మమ్మీ, నాకు ఆకలేస్తుంది. పాలున్నాయి, కస్టర్డ్ చేసిస్తానుండు. వద్దు, ఆ కస్టర్డ్ నిన్నే చూసా, ఎక్స్పైర్ అయింది. అయ్యో అవునే, నిజంగానే ఎక్స్పైర్ అయిపోయింది. అయినా ఏం కాదులే, ఎక్స్పైర్ అయ్యి 2 నెలలే అయింది. మా అది పోయిన ఇయర్ సమ్మర్ కి తెచ్చింది. ఈ సమ్మర్ వరకు మనం మళ్ళీ ఓపెన్ చేయలేదాన్ని. ఏం కాదు నాన్న, లాస్ట్ సమ్మర్ కి తెస్తే ఏమైతుంది? ఫ్రిడ్జ్ లోనే కదా ఉంది ఇన్ని రోజులు. ఫ్రిడ్జ్ లో పెడితే వాట్ యు మీన్?